ఇది ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమం లేక ప్రాంతభూమి చూడు. అదిగో కాలడరేవును నాశలయే పంతలు రెల్లుజాళ్ళు దదగ్రములు కొల్లి కోయబడినట్లు దోసి అందుడి సాగి దదష్టంబుగ పోవు కాలడల చక్కింబోదము ఈ చంత అయ్యాదా అయ్యగా నీవార పుటాగు తిల్వడము తీవైన నెత్తావియం సత్యకీర్తి, చంద్రమతి లోహితార్సులు ఎంత దూరం ఉన్నారు? ఈ ఆయుధములు రథము మీద భద్రపరిచిరమ్ము. సత్యకీర్తి, దేవి మనం ఇప్పుడున్న స్థలం ఒక మునియాశ్రమ సుమా. నాథ, ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి? జడీకము విశ్వామిత్రుడు నామశ్రవణం మాత్రమున నీ విట్లు ఉలికి పడితేవేమి? నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమ మందులను నా మనం బేలాగునో ఉన్నది స్వామి. దేవి నాకు అట్లయ్యున్నది, చిత్తం బేటకు కలవరపరుచున్నట్లున్నది. అట్లే కావచ్చును. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించి చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వస్తున్నట్లున్నది. అలాగైనా ఈ క్రమ విగున్న నీడ జిగురుటాకును సర్జిన ప్రజద ఇంచుకసేపు నా యంక తలంబు దలగడగా నమర్చుకొని సుఖనిద్ర పొందుము నాథ. దేవి పగటి వేళ నిద్రకు ఏర్పడినది కాదు, నిద్ర అన్న చొరణకు వచ్చినది. నిన్నట రేయి అపరయామపుల నేను ఒక స్వప్నమున కంటిని. అదటిది స్వామి. నేను నిజపురోహిత విద్వజ్జనములతో పేరోలగంపుండా అతి మాత్ర తేజో విరాజయకు ఒక మునిరాజు కనుగొనల అగ్ని కణములు రెమలిచుండి సమీపించి అకారణంబగా ఉన్నతంపైన సింహాసనము నుండి నన్ను నేలంద్రోచి మన రాజ్య సర్వస్వము గ్రహించి మనలను కట్టుబట్టలతో అడవులకు పారద్రోలగా అందు పడరాని పాటలు పడుచుంటిమి దేవి. ఇంతలో నాకు మెలకు కలిగను. అయ్యయ్యో, ఎంతటి దుస్వప్నము! ఇదంతయు మనకు అశుభమునే సూచించుచున్నదే. నాకును అట్టి కలిగే వచ్చినది నాథ. తన ఎంట తీసుకొని పోక మన చెంతనే ఉంచినందున చిత్తమున ఏమో విచారించు నిద్రించిరి. అందుచే ఇట్టి కళలు వచ్చి ఉండొచ్చును చూడును. చుటకు తామది ఏది తలంచునో
అల్లదియా మానవులకు స్వప్న దశగా పడులడులై పదిగా కల్లువరింపులు పల్కులు వెడలి ఆ ఈ ఆశ్రమವನ್ನು సంగీత పాఠకులైన దగ్గర లేరి అర్ధజనం కల్బోజా రాజా రాజోజా జోహార్ జోహార్. సత్యకీర్తి, వీరలు ఏ కులమో వారిలో? మేము మాతాంగుల కులమైన కులమతో పని మహారాజా. తగనిదే కాని తను తాను పగడుకొనుట విమల సంగీతం సాహిత్య విద్యలందు పలుకులు వెలంగి మాతోనే పాడి సుమ్మి సవిత్రకల దీప శ్రీ హరిచంద్ర భూపా దేవి, కొంత తడవ ఈ అంగనాల సంగీతం విందామా? మా మహారాజు గారు మెచ్చినట్లు మీ సంగీత కళా కౌశల్యం నడకలో కొదమ సింగపు నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ మేనిలో పసిడి వెన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ రారా కౌగిలి చేర రారా దొరా, ఈ రంగేల ప్రాయంబు నీదేనురా. రారా కౌగిలి చేరే రారా దొరా, ఈ రంగేల ప్రాయంబు నీదేనురా.
నాకంత అర్థము రుచింపలేదు కానీ వీరి కంఠస్వరం మాత్రం వీణానాదముతో సూతప్రియముగా ఉన్నది. వీరికి ఈ ముక్తహారము బహుకృతిగా ఇచ్చి పంపివేయము. ఓ మాతంగారులారా, మా మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ బహుకృతిని పరిగ్రహింపుడు. ఈ ముక్తాహారం మాకేది మహారాజా. మరి ఇంకేమి కావాలి? ఏమి కావాలన్నా? అందమైన రాజా, చందమామల అంటే రాజా, నీ అందమంతా చూసి నే మురిసిపోయేదానా. అందమైన రాజా, చందమామల అంటే రాజా, చందమామల అంటే రాజా, నీ అందమంతా చూసి హైదరాబాదులోన హైటెక్కు సీతే నాదే, హైదరాబాదులోన హైటెక్కు సీతే, హైటెక్కు సీతే. సత్యకీర్తి, పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. ఓయ్ రాజా రాజా రారా అందాలే అందుకోరా, రాజా రాజా రారా అందాలే అందుకోరా. పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. జాబిలి లేని కనుగను నేను, కౌగిలి లేని చలియను నేను. జాబిలి లేని కనుగను నేను, కౌగిలి లేని చలియను నేను. కలలో నిన్ను కనుగన్నాను, కలలో నిన్ను కనుగన్నాను. ఓయ్ రాజా రాజా రారా అందాలే అందుకోరా, రాజా రాజా రారా అందాలే అందుకోరా. పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. పిలిచింది అందాల బాల, నిన్ను వలచింది మందారమాల. సత్యకీర్తి, ఈరు పరివర్తనము తెలియవచ్చును. ఈరు నా వలకు పంపివేయము. నికృష్ట పొందులారా, అవలక పండు
పెక్కుల మారి బోకలు మిఠారముల కడజలునో అక్కడే మీ మక్కువ తీర్చుకోడు కురమాలిన మీ భయ కార్యవర్తనాలిక్కడ సోగిరోబు చనుడి చనుడి ఎడమాటలాడి నన్ను గ్రక్కున ఖండ ఖండములుగా నరికింతును నీకులోగా మహారాజా మా తండ్రి గారి నిస్వాంతతో చెప్పి నీ ఉసిరి తీంపుకున్నా నా పేరు మాతంగనే కాదు ఆ తండ్రి. ఏమిటి ఈమె విశ్వామిత్ర మహర్షి కూతురా? ఆయనచో మాట్లాడలేదు స్వామి. ఏమో దేవు ఇది ఎంత